ఇక్కడ చూడండి మొత్తం హీరోలు హీరోయిన్స్ అయితే వచ్చారనమాట. షాక్ అయిపోవడం ఒకసారి. చూడండి సీ ఫుడ్ అనమాట. ఇది బెస్ట్. ఇక్కడైతే సీ ఫుడ్ అయితే చాలా ఉంది అనమాట. ఇక్కడైతే చాలా బాగా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి. అబ్బా ఇదేంది, నీ కాపాడండి అయ్యాను. ఇక్కడ చూడండి ఇప్పుడే వేటకి వెళ్ళి వచ్చారనమాట వీళ్ళు. వీళ్ళకి చేపలు అయితే కొన్నే పడ్డాయి అనమాట. చూడండి ఇంత కష్టపడితే కొన్ని పడ్డాయి. కొన్ని చేపలు లైట్ హౌస్ మీదకి వెళ్ళి చూస్తే మాత్రం వ్యూ మాత్రం ఇలా ఉంటుంది చూడండి. బాబా ఏమనుందా, కిరాకుందా అసలు. చెన్నై స్టేడియం అనమాట. చూడండి ఎట్లుందో స్టేడియం. బాబా కిరాకుంటే స్టేడియం అయితే లోపల కళ్ళు చెదిరిపోయేలా ఉంటది అసలు. క్రేజీ ఇదైతే. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన కురేషన్. ఇప్పుడైతే మనమైతే చెన్నైలో ఉన్నాం. మా ఇండియాలో అది పెద్ద పొడవు సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏంటంటే మెరీనా బీచ్ అనమాట. సో ఇప్పుడు మనమైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంచుమించుగా మేము ఉన్న దగ్గర నుంచి ఆ బీచ్ కి అయితే 10 కిలోమీటర్స్ అనమాట. మేమైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మేము బుక్ చేసుకున్నాం ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట. మాకైతే ఫస్ట్ టైం కాబట్టి మాకు రూట్స్ అవన్నీ తెలియదు కాబట్టి మేమైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. ఓవరాల్ గా మాకైతే కనిపించింది ఏంటంటే ఇక్కడైతే చూడండి స్టేడియం అనమాట. ఇదైతే క్రేజీ అసలు. మ్యాచ్ నిన్ననే అయిపోయింది ఇక్కడ. సో మేమైతే ఈ రోజు వచ్చినాము. ఫ్యాన్స్ అయితే సిఎస్కే ఫ్యాన్స్ అయితే అందరికి తెలుసు అనమాట. ధోని, మహేంద్ర సింగ్ ధోని. సో ఆ మనవాడు అయితే కొంచెం మ్యాచ్ ఆడిన వల్ల దాని వల్ల మొత్తం సిఎస్కే మాత్రం టాప్ లో లేచి పెట్టట్టు మొత్తం అక్కడైతే మొత్తం రచ్చ చేశారు అనమాట ఆ స్టేడియం లో. సో మనమైతే ఇంచుమించుగా అయితే మనమైతే దగ్గరగా వెళ్ళబోతున్నాం అనమాట. మేమైతే మ్యాప్ లో వస్తే మాత్రం ఒక 2 కిలోమీటర్స్ అయితే దగ్గరలో ఉన్నాం. కానీ ఓవరాల్ అయితే మేమైతే వచ్చేసినాం అనమాట. ఇదే చూడండి, ఇదే అనమాట. కొంచెం మనమైతే ఇదే అనమాట మెరీనా బీచ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకైతే ఇదైతే ఎంట్రీ. ఇది ఒక దీనికి అర్థమైందో మీరు మాత్రం చెప్పండి ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫోటో సెక్షన్ వాళ్ళైతే చూసి షాక్ అయిపోయినా కూడా సరే. ఇక్కడ దూరం నుంచి చూస్తున్నా ఇంద్రా బాబు ఇంతమంది వచ్చారా సినిమా వాళ్ళు అనుకున్నా. నేనైతే సినిమా నటులు ఇంతమంది అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే మాత్రం క్రేజీ. అదైతే బొమ్మలే అనమాట. షాక్ అయినా కూడా సరే. మేమైతే మిట్ట మధ్యాహ్నం అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్రౌడ్ మాత్రం బాగానే ఉన్నారు, బీవచ్చంగా ఉన్నారు క్రౌడ్ అయితే. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే మొత్తం షాపింగ్ సెక్షన్ అనమాట. ఇదంతా ఇది దాటుకొని వెళ్తే మనకైతే బీచ్ కనబడుతుంది. ఇది మొత్తం బీచ్ లైనే. సో ఇది మొత్తం షాపింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఈ ఇసుక మాత్రం చాలా ఉంది ఇక్కడైతే. మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు A to Z అన్ని ఉన్నాయి అనమాట. షర్ట్ గానీ, పాయింట్స్ గానీ, చైన్స్ గానీ, కీ చైన్స్ గానీ అన్ని ఉన్నాయి. క్యాప్స్ గానీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనకు తెలుసు ఎట్లుంటో షాపింగ్ అంటే. సీ ఫుడ్ కూడా ఉంది. దాంతో పాటు చూడండి అన్ని ఉన్నాయి ఇక్కడైతే. చూడండి చేపలు, అన్ని చేపలు వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనకైతే ఫ్రై ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏంటంటే గుర్రం సవారీ కూడా ఉంటుంది. ఈ గుర్రం సవారీ కూడా వచ్చేసి ఒక మనిషికి 200 అనమాట. అది మనమైతే రేట్ మాట్లాడుకోవాలి. ఇది చూస్తే బీచ్ మాత్రం చాలా పెద్ద పొడవు కనబడుతుంది మనకైతే. కొంచెం అక్కడ వరకు అయితే జనాలు అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ వరకు ఉన్నారు. అందుకే ఇది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ అనమాట ఆ బీచ్ అనమాట ఇదైతే. ఈజ్ క్రేజీ ఇదైతే. ఎందుకంటే చాలా పెద్ద పొడవుగా చాలా పెద్దగా ఉంది ఇదైతే బీచ్ అయితే. మనకైతే ఇది రైడ్ అనమాట. ఈ రైడ్ వచ్చేసి మనకు 200 దాకా ఉంటుంటారు అనమాట. చూద్దాం, ఇంకా మనం అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. ఎటు దాకా ఉందో ఏందని. అక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటది అండ్ ఏందిరా బాబు ఏం చేస్తారు వీళ్ళు? నవ్వు వస్తుంది వీళ్ళని చూస్తే. అది కూడా ఎండకు చల్లగా అనుకోరు అనమాట. ఇప్పుడైతే మనం అయితే అక్కడికైతే వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్ళబోతుంటే మనకైతే కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళగొట్టారు అనమాట. అంటే అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడైతే బంద్ ఉంది, అక్కడైతే వెళ్ళకూడదు అని చెప్పి మొత్తానికైతే క్లోజ్ చేశారనమాట. అక్కడ వెళ్ళకుండా చేశారు. సో అక్కడైతే కొంచెం జరాలు ఎక్కువ వస్తున్న వాళ్ళ దానివల్ల అయితే మొత్తానికైతే క్లోజ్ చేశారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామని చెప్పారు. పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడ వెళ్ళనివ్వడం లేదు, అసలు ఎక్కడ ఓనిస్తలేరు కూడా. సో కిటికలు అనమాట. అంటే చాలా బాగా కాపాడుతున్నారు జనాలను అయితే. ఇక్కడైతే చూడండి వల వేసారు. వీళ్ళైతే గుంజుతున్నారు, ఇంకా వల్ల మాత్రం వస్తలేదు. చూస్తున్నాను నేను కూడా ఎంతసేపు గుంజుతారా అని చూస్తున్నాను నేను కూడా వాళ్ళనైతే ఇక్కడైతే. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వాటర్ కూడా చాలా బాగుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే బీచ్ మాత్రం. ఎలాంటి చెత్త గానీ ఏం లేకుండా వాళ్ళందరూ ఎలా కొడుతున్నారు చూడండి. అందరూ ఒక్కదారు కుప్ప వేస్తారు. ఇక
ఇక వీళ్ళైతే ఇప్పుడు ఇందాక మనం అయితే చూసాం కదా, వాళ్ళు ఇందాక గుంజారు కదా, గుంజితే వీళ్ళకైతే ఇవే చేపలు వచ్చినాయి అనమాట. చూడండి అంత కష్టపడ్డారు, అంతమంది కష్టపడితే ఇవే అనమాట చేపలు పడ్డాయి వాళ్ళకు. సో ఈ చేప పేరు మీకు ఏమైనా తెలిస్తే చెప్పరు జరా. దీని పేరు ఉంటుంది, కానీ ఇదైతే ఓవరాల్ గా చనిపోయింది. ఇదే బీచ్ లో అయితే క్లీన్ చేస్తున్న మిషన్ అనమాట. ఎలాంటి డస్ట్ గానీ ప్లాస్టిక్స్ గానీ ఏమైనా ఉన్నా సరే చాలా నీట్ గా చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇదైతే క్రేజీ. ఇవైతే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం అయితే లైట్ హౌస్ కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ఇప్పుడు దీని మీదకి అయితే ఎక్కబోతున్నాం. మనమైతే లైట్ హౌస్ కి అయితే వెళ్దాం. మనమైతే దీని కాస్ట్ వచ్చేసి మీకైతే చెప్తుంటాను. నేనైతే కాస్ట్ అన్ని చెప్తాను మీకైతే. ఇది మనకు ఓవరాల్ గా అయితే 20 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. ఫారెన్స్ వాళ్ళకైతే 250 అనమాట. ఇంకోటి ఇదైతే మండే మాత్రం క్లోజ్ ఉంటుంది. అయితే గుర్తు పెట్టుకోవాలి అందరూ, మండే అయితే క్లోజ్ అనమాట. మనమైతే లోపలికి అయితే వెళ్దాం. ఇది టికెట్ కౌంటర్ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో, క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మేము వచ్చిన రోజు అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది లోపలికైతే మనకైతే ఎంట్రీలో ఉంటుంది. అంటే ఒకప్పుడు ఇట్లా ఉండే లైట్ హౌస్ అని చెప్పి దీని గురించి అయితే కొంచెం చరిత్ర ఉందన్నమాట. అలా చెప్పారు. చాలా లైట్ హౌస్ ఉన్నాయంట మనకైతే చెన్నైలో అయితే. ఇదైతే చిన్న బోర్డు అనమాట. మనమైతే ఎక్కబోతున్నాం రండి. ఓవరాల్ గా మనమైతే వచ్చేసినాం అనమాట. లోపల రాగానే లెఫ్ట్ నుంచి మనకైతే పైకి అయితే తీసుకొస్తారు. పైన తీసుకురాగానే కొంచెం స్టెప్స్ ఉంటాయి అనమాట. మనమైతే స్టెప్స్ ఎక్కాలి. కొన్ని 10 స్టెప్స్ అట్లా ఎక్కగానే మనకైతే లైట్ హౌస్ అయితే ఇదే అనమాట. పైకి దాకా వచ్చాం మనం. చూడండి ఎట్లా ఉందో, ఇట్లా ఉంటుంది మొత్తం. కానీ క్రేజీ అయితే పైకి వెళ్ళి మాత్రం మస్తు ఉంటుంది వ్యూ అయితే. పోతే ఓనీ 20 రూపాయలు అనిపిస్తుంది మనకైతే, కానీ వ్యూ మాత్రం చాలా బాగా కనబడుతుంది ఇక్కడైతే మనకైతే. చూడండి ఎట్లుందో మొత్తం సిటీ, మొత్తం రోడ్డు, బిల్డింగ్స్, పక్కనేమో సముద్రం అనమాట. మస్తు ఉంటుంది ఇదైతే. ఖచ్చితంగా మీరు మాత్రం మెరీనా బీచ్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా లైట్ హౌస్ అయితే ట్రై చేయండి. బాగా అనిపిస్తుంది లైట్ హౌస్ అయితే. అది కూడా దీని టైమింగ్స్ ఉంటాయి అనమాట. వస్తే పొద్దున్న రండి, అంటే సాయంత్రం రండి, కానీ మధ్యాహ్నం మాత్రం రాకండి. ఇక్కడ మనకి ఎండనే బాగుంటది అనమాట. మనకు ఫొటోస్ మాత్రం రావన్నమాట. మాకు కూడా అదే పరిస్థితి. ఎండనే ఉండే ఫుల్. ఫొటోస్ కూడా దిగలేకపోయినా మేమైతే. సో మాకైతే కొంచెం సరి ఇబ్బంది పడ్డాం మేమైతే. అది అలాంటి తప్పు మీరు కూడా చేయకండి. కానీ మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మేము మాత్రం ముందుంటా. మరి ముఖ్యంగా మీకు అయితే చెప్పబోతున్నా ఒకటి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ తో మేము ముందుంటా. మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.